లోక్సభ ఎన్నికలపై తెలంగాణ కమలం పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేలా వ్యూహాలు రచిస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నాయి ప్రధాన పార్టీలు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్ని ప్రెస్టీజియస్ గా తీసుకుంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ మరిన్ని లోక్సభ స్థానాల్లో విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తోంది. గతంలో జరిగిన లోపాలు అధిగమించి 17 ఎంపీ స్థానాల్లో 10 టార్గెట్ గా పావులు కదుపుతోంది బీజేపీ. దీనికోసం గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ చేసింది. అంతేకాదు ఉత్తర తెలంగాణలో పార్టీకి పట్టు చిక్కడం, మంచి ఫలితాలు రావడంతో ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీజేపీ. క్యాండిడేట్ ఎంపికతో పాటు క్యాడర్ను సమాయత్తం చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది బీజేపీ. వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని ప్రకటించాలని, అంతకంటే ముందే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కమలదళం నిర్దేశించుకుంది. కేంద్ర పథకాల లబ్ధిదారుల జాబితా ఆధారంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసేందుకు మరో ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఎన్నికల కార్యాచరణలో భాగంగా కీలక అంశాలపై బీజేపీ దృష్టి సారించింది. లాస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లను ఈసారి 10కి పెంచాలని యోచిస్తోంది. అటు కేంద్ర బీజేపీ నేతలు సైతం తెలంగాణ పార్టీ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. మొన్నటికి మొన్నే హైదరాబాద్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ యాక్టివిటీని అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా ముందుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. హైదరాబాద్ వేదికగా అమిత్ షా నాయకత్వంలో జరిగిన పార్లమెంటు ప్రిపరేషన్ మీటింగ్లో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో హ్యాట్రిక్ సాధించాలంటే ప్రతి సీటు కూడా సీరియస్ గా తీసుకోవాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల్ని క్యాడర్తో చర్చించారు. దశలవారీగా ప్రచార కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఓటర్కు చేరుకునేలా పార్టీ అనుబంధ విభాగాలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉండడంతో టికెట్ల కేటాయింపు అంశం కూడా వాడివేడిగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఒత్తిళ్లకు తలగకుండా సర్వేల ఆధారంగా బలమైన అభ్యర్థుల్ని గుర్తించే పనిలో పడింది బీజేపీ. ఈ నెల 7, 8 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే సమావేశంలో పార్టీలో సంస్థాగత మార్పులు, అభ్యర్థుల ఎంపికపై కూడా కీలక చర్చ జరగబోదనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా తెలంగాణపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు త్వరలోనే ఢిల్లీ నుండి పరిశీలకులు కూడా రాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.